గద్వాల జిల్లా ఐజా మున్సిపాలిటీ పట్టణంలో కొందరు కులోన్మాదులు మరియు మతోన్మాద భావజాలంతో బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని ఈ దేశంలో జరుగుతున్నటువంటి రాజ్యాంగ పరిరక్షణను సహించుకోలేక కేవలం కుట్రలతో ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయాలనుకున్నారు. కానీ కొన్ని పరిస్థితుల వల్ల వాళ్ళకి వీలవ్వక ఆయన ఒక చూపుడు వేలు ఏ వేలైతే మీకు బలహీన వర్గాలకు దిక్చూచిగా మారి వాళ్ళకి దిశానిర్దేశం చేస్తుందో ఆ వేలుపై దాడి చేయడం జరిగింది. నేను ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది మనువాదులకు అమ్మాయికు పుట్టకుండా మనువుకు పుట్టినామని మనుభావాజాలంతో విర్రవీగుతున్నటువంటి మతోన్మాద కులోన్మాద వ్యక్తులకు ఒకటే హెచ్చరిక చేస్తున్నాను. గుర్తుపెట్టుకోండి, మీరు దాడి చేసింది బాబాసాహెబ్ అంబేద్కర్ మీద కాదు, భారత రాజ్యాంగం మీద. భారత రాజ్యాంగం ఈ రోజు నువ్వు స్వేచ్ఛగా తిరుగుతున్నావు, నువ్వు స్వేచ్ఛగా మాట్లాడుతున్నావు. ఈరోజు నీ కులం యొక్క భావజాలాన్ని, నీ మతం యొక్క భావజాలాన్ని పబ్లిక్లోకి తీసుకెళ్తున్నట్టు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం హక్కు ద్వారానే అది గుర్తెరిగిన కొంతమంది మూర్ఖులు ఐజా పట్టణంలో ప్రశాంతంగా అన్నదమ్ముల్లా కలిసి ఉన్నటువంటి ఐజా పట్టణంలో అన్ని కులాలు అన్ని వర్గాలను కేవలం రాజకీయంగా వాళ్ళు ఎదుగుదల కొరకు రాజకీయంగా వాళ్ళు ఎదగాలన్న ఆలోచనతో ఈ యొక్క కుట్రలు చేస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహం మీద దాడి చేస్తున్నారు. మళ్ళీ రీసెంట్లీ చైర్మన్ గారికి వాళ్ళు ఒక వినతి పత్రం ఇస్తూ ఛత్రపతి శివాజీ మహారాజ్ చరిత్ర తెలియదు, స్వామి వివేకానంద చరిత్ర తెలియదు, కేవలం కల్పిత కథలు చదివి కల్పిత ఊహాబతుకుల బతికి కొంతమంది మూర్ఖ కొడుకులు ఈ పట్టణంలో పనికిరాని విగ్రహాలు ఉన్నట్టు. అరే చెత్త నా కొడకల్లారా, మళ్ళీ చెప్తున్నా, మహాత్మా గాంధీది పనికిరాని విగ్రహమా, బాబాసాహెబ్ అంబేద్కర్ది పనికిరాని విగ్రహమా? ఈ దేశానికి స్వతంత్రం ఇచ్చే మహాత్మా గాంధీ ఎక్కడ? ఈ దేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చి ఎంతో మందికి హక్కులు కల్పించిన బాబాసాహెబ్ అంబేద్కర్ ఇవి పనికిరాని విగ్రహాల? మీకు కొడకల్లారా చెప్పులతో కొడతాం ఇంకోసారి కానీ ఈ రెండు విగ్రహాల గురించి మీరు చిల్లరగా మాట్లాడితే. కాబట్టి ఈ కుట్రలో కూడా అలాంటి వ్యక్తుల హస్తం ఉందని మేము భావిస్తున్నాం. కాబట్టి పోలీసులు కూడా వారి యొక్క ఆలోచనలను వారి యొక్క కుట్ర కోణాలను గుర్తించి ఎంక్వైరీలో తేల్చి వాళ్ళే కానీ ఈ కుట్రలకు ప్రేరేపితం అయింటే, వాళ్ళే ప్రేరేపించి దాడి చేయించింటే వాళ్ళపై చట్టరీత్యా చర్య తీసుకోవాలని నేను పోలీస్ శాఖను కూడా వేడుకుంటున్నాను. జై భీమ్.